దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాహనాల మధ్య కమ్యూనికేషన్ సాంకేతికతను తప్పనిసరి చేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు ఒకదానితో ఒకటి వైర్లెస్గా సమాచారాన్ని పంచుకుంటాయి. ఇందుకోసం టెలికాం శాఖ ఉచితంగా స్పెక్ట్రమ్ను కేటాయించేందుకు అంగీకరించిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహనాల్లో అమర్చే ఆన్బోర్డు యాంటీనా ద్వారా సమీపంలోని ఇతర వాహనాల వేగం, దిశ, ఆకస్మిక బ్రేకింగ్ వంటి వివరాలు డ్రైవర్కు ముందే తెలుస్తాయి. దీనివల్ల ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం సులభతరమై ప్రమాదాలు తగ్గుతాయి. న్యూఢిల్లీలో జరిగిన 43వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నితిన్ గడ్కరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాలు వైర్లెస్గా సమాచారాన్ని పంచుకుంటాయి. ఇందుకోసం టెలికాం శాఖ ఉచితంగా స్పెక్ట్రమ్ను కేటాయించనుంది. బ్యాండ్లో 30 MHz స్పెక్ట్రమ్ను దీనికోసం వినియోగిస్తారు. వాహనాల్లో ఆన్బోర్డ్ యూనిట్ అనే ప్రత్యేక పరికరాన్ని అమరుస్తారు. ఈ పరికరం సమీపంలోని ఇతర వాహనాల వేగాన్ని నిరంతరం గమనిస్తుంది. ఎదురుగా లేదా పక్కన వచ్చే వాహనం లొకేషన్ను ఇది డ్రైవర్కు తెలియజేస్తుంది. ఒక వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే వెనుక ఉన్న వాహనాలకు వెంటనే సమాచారం అందుతుంది. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని బ్లైండ్ స్పాట్స్ వద్ద ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే డ్రైవర్ను ఈ వ్యవస్థ ముందే అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరం ఖరీదు సుమారు 5,000 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. V2V టెక్నాలజీ వల్ల డ్రైవింగ్ అనుభవం మరింత సురక్షితంగా మారుతుంది. భవిష్యత్తులో డ్రైవర్ రహిత వాహనాలకు కూడా ఇది పునాది కానుంది. ఈ ఏడాదిలోపే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమావేశంలో స్లీపర్ బస్సుల భద్రతపై గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో 6 బస్సు ప్రమాదాల్లో 145 మంది మరణించడం కలచివేసిందని అన్నారు. బస్సుల బాడీ నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదని విమర్శలు రావడంతో బస్సుల తయారీలో జరుగుతున్న అవినీతిపై ఆయన ఉక్కుపాదం మోపనున్నారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు దీనిపై ఇప్పటికే కఠిన లేఖలు రాశారు. ఇకపై కేవలం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే స్లీపర్ బస్సులను తయారు చేయాలని హెచ్చరించారు. ఆటోమొబైల్ కంపెనీలే నేరుగా బస్సు బాడీలను నిర్మించాలని ఆదేశించారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రోడ్ల నాణ్యతను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచుతున్నామని వెల్లడించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట్ల గుర్తింపు, మరమ్మతులు జరుగుతున్నాయి. సాంకేతికత, చట్టం కలిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయాలు రవాణా రంగంలో మైలురాయిగా నిలవనున్నాయి.